హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు ఏంటంటే వీడియో స్టార్టింగ్ ఎవరైతే మనం టైలరింగ్ నేర్చుకోవాలని వాళ్ళకి ఆసక్తిగా ఉంటుందో వాళ్ళందరూ ముందుగా మన టైలరింగ్ నేర్చుకోవడానికి వెళ్ళేటప్పుడు మనం ఏమేమి తీసుకెళ్ళాలి, చాలామందికి డౌట్లు ఉంటాయి. ఏంటంటే తీసుకెళ్ళాలి ఏంటి అనేది నేను కొత్తగా నేర్చుకునేటప్పుడు అలానే అనిపించింది అనమాట. ఎవరినో అడగడం ఎందుకంటే మనమైతే వీడియోలో చూసి ఇలా తీసుకెళ్ళిపోవచ్చు కదా. అందువల్ల మీకు ఎవరెవరు కొత్తగా నేర్చుకుంటారో మీకు అందరికీ యూస్ఫుల్గా ఉంటుందని అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. తప్పనిసరిగా లాస్ట్ వరకు చూడండి, మీకు అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది. ఏవే ఉండాలి, ఏంటి తీసుకెళ్ళాలి అనేది మీకు చాలా ఈజీగా ఉంటుంది. తప్పనిసరిగా లాస్ట్ వరకు అయితే చూడండి. మనకి ముందుగా కావాల్సింది ఒక వైట్ బుక్ అనమాట. అదే వైట్ నోట్ బుక్ అనమాట. ఈ బుక్ అనేది మనం ఎందుకు తీసుకెళ్ళాలంటే వాళ్ళు మనకి చెప్తారు. మీరు స్టార్టింగ్ నుంచి ఒక్కొక్కరు అయితే కర్చీఫ్ నుంచి నేర్చుకుంటూ వెళ్తున్నారు, ఒక్కొక్కరు అయితే బ్లౌజ్ మాత్రమే నేర్చుకుంటారనమాట. ఎవరికి ఎలా నేర్చుకునే కానీ ఒక నోట్బుక్ అనేది కంపల్సరీగా అనమాట. నోట్బుక్, ఒక పెన్ను కంపల్సరీగా తీసుకెళ్ళాలి. వైట్ నోట్బుక్ అయితే తీసుకెళ్ళండి. అలాగే ఒక స్కేల్ అనమాట. ఈ స్కేల్ అయితే తీసుకెళ్ళకండి, ఎందుకంటే ఈ స్కేల్ నా దగ్గర చెక్క స్కేల్ ఇరిగిపోయింది. చెక్క స్కేలే తీసుకెళ్ళండి, అదైతే మీకు బాగుంటుంది అనమాట. తర్వాత ఇలా స్క్రాచ్ స్కేల్ అనమాట. దీన్ని స్క్రాచ్ స్కేల్ అంటారు. ఇది మనకి కొత్తగా నేర్చుకునేకి క్రాస్ అనేది బాగా తీయడం రాదు కాబట్టి అందరూ ఈ క్రాస్ స్కేల్ అనేది కంపల్సరీగా తీసుకోవాలన్నమాట. అప్పుడే అలాగా మనం క్రాస్ తీస్తూ ఉంటే మనకి వస్తుంది. అప్పుడు వరకు మనకి క్రాస్ తీయడం రాదు కాబట్టి ఇలా క్రాస్ స్కేల్ అయితే తీసుకెళ్ళాలి. తర్వాత ఒక పెద్ద సిజర్ ఒకటి, ఒక బాబిని, ఒక కేసు. అంటే మీకు వెళ్ళే దగ్గర పెద్ద మిషన్ ఉండొచ్చు, చిన్న మిషన్ ఉండొచ్చు, ఏ మిషన్ అయినా ఉండొచ్చు. 2 బాబిళ్ళు 2 కేసులని పట్టుకెళ్ళండి. పెద్దది చిన్నది 2 పట్టుకెళ్ళండి. మిషన్ పెద్దది ఉండొచ్చు, చిన్నది ఉండొచ్చు. అందువల్ల 2 తీసుకెళ్తే మీకు ఈజీగా ఉంటుంది అనమాట. తర్వాత ఉక్సులు, కాజాలు, ఒక చాక్ పీస్ అనమాట. మిషన్ చాక్ పీస్, వైట్ చాక్ పీస్లు అయితే వాడకూడదు. మిషన్ కంటే ఒక చాక్ పీస్లు ఉంటాయి, అవి అయితే వాడండి. తర్వాత ఇలా గుండు సూదులు అనమాట. గుండు సూది అంటే మనకి బ్లౌజ్ కొత్తగా కుట్టే వరకు బ్లౌజ్ జరుగుతూ ఉంటుంది. ఏ క్లాత్ కుట్టినా కొంచెం జరుగుతూ ఉంటుంది కదా. అలా జరగకుండా ఉండాలంటే ఇలా గుండు సూదులు అనేవి కంపల్సరిగా మీరైతే తీసుకోవాలన్నమాట. తర్వాత ఒక స్క్రూ డ్రైవరు, లేకపోతే ఒక పెద్ద సూది, ఏదైనా మీకు బాబిల్ని దారం ఎక్కించడానికి చేసుకున్నట్టుగా అయితే మీరు పట్టుకెళ్ళండి. ఇలా మీకు అన్నిటికీ యూజ్ అవుతుంది అనమాట. ఒకవేళ మీరు రఫ్గా తప్పుగా కుట్టినా కూడా ఆ పెద్ద సూదితో మనం అయితే ఇప్పుకోవడానికి కూడా బాగుంటుంది. తర్వాత మనకి ఏంటిది, మనకి టేప్ అనమాట. టేప్ అనేది కంపల్సరీగా అనమాట. టేపు మనకి ఇదే మెయిన్ అనమాట. మనకి ఇంచెస్, పావించి, 6 ఇంచి, 30 ఇంచి అనేవి మనకి ఈ టేప్ ద్వారా మనకి క్లియర్గా నేర్చుకోవాల్సి వస్తుంది. ఇవి నీట్గా క్లియర్గా నేర్చుకుంటే మీరైతే పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది కట్ చేయడానికి అవుతుంది అనమాట. విధంగా నీట్గా పావు, అర, పావు, 2 ఇంచి అని ఇలా అయితే మీరు చూసుకోవాల్సి వస్తుంది. మెయిన్గా మనకి ఇవే కొంచెం అర్థం కానట్టుగా అనిపిస్తుంది. పోగా మీకు నేర్చుకుంటుంటే అలా అర్థమైపోతుంది అనమాట. స్టార్టింగ్లో ఎవరికైనా అలానే ఉంటాయి. ఈ విధంగా మీరు కంపల్సరిగా టేప్ అనేది, 1 ఇంచు టేప్ అనేది కంపల్సరిగా తీసుకెళ్ళాలన్నమాట. ఈ విధంగా మనం ఇటువైపు అయినా 2 వైపులా నేర్చుకోవచ్చు. కాకపోతే మనకి చిన్న సైడ్ ఉన్నది, చిన్న ఇంకిలు ఉన్న సైడ్ అయితే మనకి కొంచెం నేర్చుకోవడానికి కష్టంగా ఉంటుంది. అందువల్ల పెద్ద సైడ్ ఉన్న దగ్గర అయితే మనం నేర్చుకోవడానికి మనకి సింపుల్గా ఉంటుంది. అందువల్ల పెద్ద సైడ్ అంకెలు ఉన్న సైడ్ అయితే మనం నేర్చుకోవాలి. అప్పుడే మనకి బాగుంటుంది అనమాట. తెలియని వాళ్ళకి, స్టార్టింగ్ వాళ్ళకి అదే బాగుంటుంది. ఈ విధంగా టేప్ను కూడా మీరు తీసుకెళ్ళాలండి. ఇలాగ మనకి వస్తువులు ఒక 15 వస్తువుల వరకు దగ్గర స్టార్టింగ్ మీరు వెళ్ళే రోజు నుంచి స్టార్టింగ్ అయితే 15 వస్తువులు దగ్గర పడతాయి అన్నమాట. ఏది కూడా మిస్ అవుతే మనకి ఒకటి మిస్ అయినా తిరిగి వాళ్ళు తెమ్మని చెప్తూ ఉంటారు. దానికి మనం ముందే ఇలా కొనేసి పట్టుకెళ్ళిపోతే మనకి సింపుల్గా ఉంటుంది కదా. మనకి ఎవరి దగ్గర చూడవసరం లేదు, మనమే ఇలా అన్నీ కొనుక్కొని పట్టుకెళ్ళిపోతే మనకి సింపుల్గా మనకి నీట్గా కుట్టుకోవడానికి అవుతుంది అనమాట. ఇలా కంపల్సరీగా ఇవన్నీ మీరైతే తీసుకొని వెళ్ళాలి. 2 దారాలు కూడా తీసుకెళ్ళండి. దారాలు మనకి ఏ కలర్ అయినా, స్టార్టింగ్లో నేర్చుకున్నప్పుడు ఏ కలర్ అయినా మనకి పర్వాలేదు. అందువల్ల మీరు ఏ కలర్ తీసుకెళ్ళినా అది మీ ఇష్టం. ఇలా మొత్తం మనకైతే కత్తిరిలో ఇంకొక చిన్న దారం కట్ చేసిన కటింగ్ ఉంటుంది, అది కూడా పట్టుకెళ్ళచ్చు. దాంతో మనకి 15 వస్తువులు అయితే అవుతాయి అన్నమాట. నా దగ్గర అది పోయిందనమాట, అందువల్ల అది మీకు చూపించలేకపోతున్నాను. ఈ విధంగా ఇవన్నీ కంపల్సరీగా స్టార్టింగ్ మీరు ఎవరెవరు మిషన్ నేర్చుకోవడానికి వెళ్తున్నారో వాళ్ళందరికీ ఇవన్నీ ఉపయోగపడతాయి. మీరు అందరూ ఇవన్నీ కంపల్సరీగా పట్టుకెళ్ళండి. మీకు ఈ చాక్ పీస్ అనేది కంపల్సరీగా చాలా యూజ్ అవుతాయి అన్నమాట. ఒక ప్యాకెట్ కొనుక్కుంటే మీకు చాలా రోజులు వస్తుంది. ఇలా మొత్తం మీరు తీసుకెళ్ళి చక్కగా మిషన్ అయితే నేర్చుకుంటారని అనుకుంటున్నాను. మీకు ఎవరెవరికి డౌట్లు ఉన్నా లాస్ట్లో కామెంట్ చేయండి.
నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే మీకోసం మరికొన్ని వీడియోస్ నేను చేస్తాను అన్నమాట. మీరు కామెంట్ చేసి లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. కంపల్సరిగా లైక్ అయితే మర్చిపోకండి. లైక్ ప్లీజ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.